హే గైస్, అందరు బాగున్నారు కదా. ఇవాళ నేను పాలకూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. పాలకూర హాఫ్ కట్ తీసుకొని ఇది చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఒక పెద్దది తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. అల్లం చిన్న ముక్క తీసుకున్నాను. తెల్లుల్లి 5 రెమ్మలు తీసుకున్నాను, తొక్క తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ 1 to 3 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఒక 3 తీసుకోవాలి. అల్లం, తెల్లుల్లి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. చింతపండు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం పాలకూర వేసేసుకోవాలి. ఇది బాగా మగ్గించుకోవాలి. ఇది దగ్గరికి వచ్చాక మనం ఆనియన్స్ వేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. పసుపు కొంచెం చిటికెల్లాగా యాడ్ చేసుకోవాలి. చీనీ 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది కొంచెం సేపు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇది మిక్సీ పట్టేసుకుంటే పాలకూర పచ్చడి రెడీ అయిపోద్ది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకైతే పాలకూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్తో చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. ట్రై చేసి కింద కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.